చాలా నమ్మిన. ఎంత అంటే నమ్మకానికే ఏడుపొచ్చింది. ఇక్కడ మనిషికి ముఖ్యం కాదు బ్రో మనీ. మనీకున్న వాల్యూ ఎట్లాంటిది తెలుసా? మనీ చూపిస్తే యాడో పైన సీట్లో కూర్చున్నదైనా పక్కన మన దగ్గరకు వచ్చి కూర్చుంటాం. మనీ ఉంటే ఎవరైనా సరే ఆ రెస్పెక్టే వేరు. ఏం లేనటోడు ఒక పక్క, డబ్బు ఉన్నటోడు ఒక పక్క ఉంటే ఎలా చేస్తారు తెలుసా? ఏం లేనట్టుకేమో అరటికాయ కూడా దొరకదు, డబ్బు ఉన్నటోడికేమో పంచపక్ష పరమాణాలు. కానీ ఇక్కడ సంథింగ్ ఒకటి ఆలోచించారా? డబ్బు లేనటోడు హ్యాపీగా ఉంటాడు, వాడు కష్టపడుకుంటాడు, వచ్చిన దాంట్లోనే తింటాడు, పాడుకుంటాడు. కానీ డబ్బు ఉన్నటోడు దగ్గర విలువ ఎట్లుంటుందంటే వాడు నోటు తీసినప్పుడు ఒక్కొక్క నోటు జేబులోంచి తీయడమే వానికి రెస్పెక్ట్ పుడుతూనే ఉంటుంది. నోటు వీగడం, రెస్పెక్ట్ పొందడం. సార్ రాండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఏం తింటారు సార్? కాఫీ కావాలా, టీలు కావాలా, జ్యూసులు కావాలా, బిర్యానీలు కావాలా, పొద్దున్న లేస్తే కార్లో తిరగాల, మళ్ళా పోవాలా, ఆఫీస్కి పోవాలా, బట్టలు కొనుక్కోవాలా, చాలా ఉంటాయి. ఇక్కడ డబ్బు ఉన్నటోళ్ళది కూడా ప్రాబ్లం కాదు మ్యాన్. సో డబ్బు ఉంది కదా అని లేనటోడిని చిన్న చూపు చూడడం మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక డబ్బు ఉన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. సో డబ్బు లేదు కదా అని నేను చేసే వర్క్ ఏదో నాకు చేసుకుంటూ ఉన్నా, మేస్త్రి పని చేసుకొని బతుక్కుంటూ ఉన్నా. సో పని ఏదైనా చేసినా వాడిన ఫ్రెండ్ మాత్రం ఫ్రెండ్గా గుర్తిస్తే చాలని అనుకుంటారు. ఏ ఫ్రెండ్ అయినా సరే, అది మీ ఫ్రెండ్ అయినా, నా ఫ్రెండ్ అయినా, ఎవరికైనా సరే, మీకు కూడా ఇట్లా ఏదో జరిగే ఉంటాయి. కానీ ఇట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, డబ్బు ఎంతైనా సంపాదించండి, ఎంతైనా సరే సంపాదించి డబ్బు సంపాదించినప్పటికీ నీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాని డబ్బు లేదు, నువ్వు డబ్బులు ఏమి ఏనాల్సిన అవసరం లేదే. వాడేమో ఒక రూపాయి అడగడు, నువ్వే అడగడు. అడిగినప్పుడు నువ్వు నీకు నచ్చితే నువ్వు సాయం చేయొచ్చు, లేకపోతే అది నీ ఇష్టం. వాడు నీ దగ్గర డబ్బు ఉందనో లేకుంటే లగ్జరీగా ఉన్నావనో నేనేం హెల్ప్ అడగడు. వాడి సిచ్యువేషన్ బాగాలేక నేను హెల్ప్ అడుగుతాడు అంతే తప్ప వాడేదో నువ్వు డబ్బులు ఉన్నాయని సంపాదించుకున్నాడు కదా అని నేనేం అడగను. నువ్వు ఒకటి మాత్రం ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకో, నేను డబ్బు సంపాదిస్తున్నా కదా అని కాలర్ ఎగరేసుకొని ఊరంతా తిరగడమే ఒకటే కాదు. వాడు ఇంతప్పుడు నా ఫ్రెండే, వానికి పరిస్థితి బాగాలేదు, బట్ నాకు మంచి జాబ్ వచ్చింది, మంచి డబ్బులు సంపాదించుకున్నాను నువ్వు అనుకున్నావు. పక్కన మాత్రం మర్చిపోదు, కనీసం వాడిని పలకరించి అన్నా దీన్ని ఏం రా ఎట్లా ఉన్నావు అని ఒక పలకరించి వాడితో సరదా కూర్చో, ఒక టీ తాగు, వెళ్ళిపో. వాడేం నేను డబ్బులు అడుగుతాడనో ఏమవుతానో. సో డబ్బులు సంపాదిస్తానామో అని ఇలా కాలర్ ఎగరేసుకొని తిరగకండి రా బాయ్, చాలా బాధగా ఉంటుంది. అందరికీ అయినా సరే, ఎవరికైనా. మీతో డబ్బు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉండకపోవచ్చు, కానీ నాతో డబ్బు ఉంది వాడు లేదు అని అంతే తప్ప వాడిని ఏదో నువ్వు అని ఏదో డబ్బు లేదు ఏం లేదంటే అక్కడ చాలా బాధపడతాడు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే ఐఎమ్ రియలీ సారీ, బట్ ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? ప్లీజ్ స్టాప్.